వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పెట్రోల్ బంక్ వద్ద నెలకొన్న రద్దీ పరిస్థితిని పొన్నాడ సతీష్ కుమార్ స్వయంగా పరిశీలించారు. గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేక జీవనోపాధి దెబ్బతిన్నదని ఆటో డ్రైవర్లు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి దృష్టికి వాస్తవ పరిస్థితిని తీసుకురావడానికే బంకును సందర్శించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులు, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బంకుల్లో తగినంత ఆయిల్ నిల్వలు లేకపోతే వైఎస్ఆర్సీపీ తరపున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న సమాచారం నేపథ్యంలో కూటమి నాయకులు, బంకు యజమానులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులకు కేవలం 20 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తుండటంతో వ్యవసాయ యంత్రాలు ఒకరోజు నడవాలంటే 100 నుండి 150 లీటర్ల అవసరం ఉంటుందని చెప్పారు. నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వెంటనే బంకుల్లో సరిపడా నిల్వలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నూరి రామారావు, కోరుకొండ సత్యనారాయణ, జిన్నూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేశారా ఇస్తున్నారా ఆయనతో పాటు ఈ డబ్బా అంతే కదా మరి. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకం కావచ్చు, ముఖ్యంగా రైతాంగం, ఈ ప్రాంతంలో ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గానికి వచ్చేసరికి ఇదంతా కూడా రైతు, అలాగే ఆక్వా సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. ముఖ్యంగా గత 3-4 రోజులుగా ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ కొరత వల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం ఇవాళ కలిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ బంకుల దగ్గర చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా, నిన్న సివిల్ సప్లైస్ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇదంతా మీడియా సృష్టి, అలాగే ఏదైతే సోషల్ మీడియా సృష్టి, ఎక్కడ కూడా ఈ డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత కానీ లేదు అని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం. ఒకసారి గౌరవ మంత్రి గారు కూడా చెప్తున్నా, ఒకసారి వచ్చి బంకుల దగ్గర చూడండి. ఇవాళ నో స్టాక్ బోర్డులతో ఎన్ని బంకులు మూతపడి ఉన్నాయో, అలాగే ఏదైతే బంకుల దగ్గర ఉన్న కొద్దిపాటి బంకులు ఏదైతే ఓపెన్ చేసి ఉన్నాయో అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకసారి మీరు చూసినట్లయితే రాత్రి 1 గంట 2 గంటలకు కూడా 500-600 మంది ఆ టిన్నులతో ఇక్కడ రైతులు ఏదైతే వాళ్ళు పండించిన పంట ఏదైతే కోసుకోవడానికి ఇవాళ వరి కోత యంత్రాలు ఏదైతే కావాలో, అలాగే ఏదైతే వ్యవసాయానికి ఆధారపడినటువంటి ఏదైతే యంత్రాలు అయితే ఏదైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి డీజిల్ అందుబాటులో లేక ఇవాళ రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఒకసారి చూడమన్న గౌరవ మంత్రి గారికి కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇవాళ నాయకులకు కానీ చెప్తున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే సుమారు 30,000 ఎకరాలు ఈ ప్రాంతంలో సాగు చేయడం జరిగింది. ఇప్పటికి 10% మాత్రమే కోతలు జరిగినాయి. ఇంకా 90% ఇంకా కోతలు జరగాల్సిన పరిస్థితి. ఇవాళ కూలీలు అందుబాటులో లేని పరిస్థితి. ఇవాళ పూర్తిగా యంత్రాల మీదే ఇవాళ ఆధారపడిన రైతులకి ఇవాళ డీజిల్ కొరతతో వరి కోత యంత్రాలు ఎక్కడ కూడా దిగి పరిస్థితి, చేలో దిగి పరిస్థితి లేదు. అలాగే ఏదైతే సాగు చేసినటువంటి ఏదైతే పండించినటువంటి పంటను తరలించాలంటే ట్రాక్టర్లు కావాలి. ట్రాక్టర్లు ఎక్కడ కూడా డీజిల్ లేక ట్రాక్టర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం మీ అందరికీ తెలుసు, ఇది ఆక్వా రంగానికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఆక్వా రంగం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుంచే ఇవాళ ఉత్పత్తి అయ్యే ప్రాంతం. ఇవాళ ఆక్వా రైతుల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఇవాళ కరెంటు, వేసవకాలంలో కరెంటు ఇవాళ ఏదైనా పోయినట్లయితే జనరేటర్లు కావాలి, జనరేటర్లు ఏదైతే దానికి డీజిల్ కావాలి. ఇవాళ ఏదైతే ఆ డీజిల్ లేకపోయినప్పుడు
ఖచ్చితంగా అక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో రైతులకు ఉంటుంది. అలాగే వినియోగదారులు ఏదైతే గృహానికి సంబంధించి కానీ వినియోగదారులు కానీ ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఆటో కార్మికులు కానీ ఎవరైతే మన ఏదైతే గూడ్స్ వ్యాన్కి సంబంధించిన ఎవరైతే రోజువారీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డీజిల్ కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందిని కాదని మీరు విదేశాలకు పంపించి మీ మంత్రులను అక్కడ ఏదో సింగపూర్ పంపించి సింగపూర్లో వ్యవసాయానికి సంబంధించి అక్కడ టెక్నాలజీని నేర్చుకోమని చెప్పి పంపిస్తున్నారు. మీరు ముందు మన ప్రాంతాన్ని చూడండి. మనకేదైతే మన రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, ఇవాళ మన పక్క రాష్ట్రాల్లో లేనటువంటి ఇబ్బంది మనకెందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. విజనరీ నాయకులు ఉన్నామని చెప్పి విజన్ అని చెప్పి ఇవాళ మాట్లాడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఒకటే చెప్తున్నా, మన పక్క రాష్ట్రం నిన్ననే నేను ఒరిస్సా వెళ్ళాను. నేను ఒరిస్సాలో ఎక్కడ ఈ కొరత లేదు, అలాగే తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి డీజిల్ కొరత మన ఆంధ్ర రాష్ట్రంలోనే వచ్చిందంటే ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్. మీరు ముందస్తుగా ఏదైతే ఇక్కడ నా పేరు ఢిల్లీ నారాయణ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం నుంచి కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు రైతులు పడుతున్న కష్టాలు, రైతుల సమస్యల మీద మీ ద్వారాగా నిద్రపోతున్నటువంటి గవర్నమెంట్కి, ప్రభుత్వాన్ని కొనుపి చేసే విధంగా, మానవత్వంతో రైతులు ఆదుకునే విధంగా ఈ సమావేశం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమేం చెప్పినా ప్రజల్లో తీసుకెళ్తున్న బాధ్యత మీ మీద సంపూర్ణంగా ఉంది కనుక అది నెరవేరాలంటే పాత్రికేయుల పాత్ర ఎంతైనా ఉంది. మానవత్వంతో దీన్ని మానవత్వ కోణంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుచేతంటే ఇవాళ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాడిని బ్రతికిస్తూ వాడు బ్రతుకుతూ ప్రజల కోసం బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్న రైతుని మానవత్వంతో మనం ఆదుకోవాలి. మనకు ముఖ్యంగా ముందూరు నియోజకవర్గం తీసుకోండి. ముందూరు నియోజకవర్గంలో రమారమి దగ్గరగా మనకి ఒక ముమ్మడవరం మండలం తీసుకోండి, 7,000 ఎకరాలు మనకి పంట పోయేశారు. దాంట్లో 600 ఎకరాలే పోయడం జరిగింది. 700 ఎకరం పోయింది, ఇంకా పోయవలసిన ఉంది. అలాగే కాటన్కొండ తీసుకోండి, కాలరీ తీసుకోండి, పోలవరం తీసుకుంటే ఈ పంట పండించే రైతుల దగ్గర 20,000 మంది ఉన్నారు. కోసిన పంటని అమ్ముకోవడానికి ట్రాక్టర్ డీజిల్ లేదు, పంట కోయడానికి మిషన్లు వెళ్తే మిషన్లు వెళ్ళడానికి డీజిల్ లేకుండా పోతుంది. ఇది రైతుగా కాకుండా మానవత్వంతో దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడున్న శాసనసభ్యుల వారు కూడా ఒక రైతు బిడ్డ. వారు రైతు దృక్పథంతో ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వీళ్ళని ఆదుకుని ఏ విధంగా చేయాలనే దాని మీద దీంట్లో పార్టీలు అన్ని పక్కన పెట్టి ఒక నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒక రైతుని ఆదుకోండి. ఎందుకంటే ఆయన బతుకుతున్నాడో వీరుని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవడన్నాడంటే రైతు ఒకటే. ఆ కష్టకాలంలో మనం వాడికి సహకారం చేయకపోతే మనం మనిషి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. నా ఒపీనియన్ అది. ఎందుచేతనంటే వాడు ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఏ వ్యాపారస్తుడైనా తయారు చేసిన వస్తువు వాడు రైతు నిర్ణయించుకోగలుగుతాడు. వాడు రేటు వస్తే నమ్ముకోవడానికి శక్తి ఆడుతుంది, ఒక్కడికి. కానీ రైతు ఒక్కడికే వాడు పండించే పంటకే సరైన ధర వచ్చినా లేకపోయినా నిర్ణయించే ఈ రోజుకి లేదైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు గురించి ప్రత్యేకమైన బడ్జెట్ అనౌన్స్ చేశారు. రైతుకి సంక్షేమం కోసం ఎలిగేషన్ చేసి రైతు కోసమే ఖర్చు పెట్టాలి, రైతు కష్టాలు ఉన్నప్పుడు ఏ విధంగా చేయలేని దాని మీద ఎలిగేషన్ చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 60-70 లక్షలు వచ్చింది. కానీ అది ఏం చేశారు, ఎక్కడ దెబ్బారు, ఏ గురి దెబ్బారు, ఏ కాలాలు కూర్చారనేది ఇంతవరకు లెక్కపత్రంలో ఎక్కడ ఉంది. అదేవిధంగా ఈ విధంగా రైతుని ఆదుకోవాలంటే ఏం చేయాలి, అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులు దీని మీద ఈ డీజిల్ కొరత వల్ల ఏ రాష్ట్రంలో ఇప్పుడు మా అధ్యక్షులు వారు జిల్లూరు బాబు గారు చెప్పినట్టు రాష్ట్ర అధ్యక్షులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగానికి వారు చెప్పిన విధంగా చుట్టుపక్కల గ్రామాల రాష్ట్రాలు ఎక్కడా ఈ బాధలు లేదు. మన జిల్లాలో మన రాష్ట్రంలో ఎందుకు వచ్చింది, వస్తే మన మినిస్టర్లు కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అధికార
ఇవాళ ఏదైతే వాస్తవ పరిస్థితులు గతంలో మా మంత్రి గారు చెప్పినట్లుగా వాస్తవ పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ ఒకసారి చూసి అర్థం చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కార్మికులకు కానీ రైతులకు కానీ మంచి చేయమని చెప్పి మీ ద్వారా మీ కళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ బంకు కూడా రావడం జరిగింది. రైతుకి 20 లీటర్లు కొడుతున్నారు. ఏదైతే వరి కోత యంత్రం ఏదైతే పొలంలో వర్క్ చేయాలంటే సుమారు రోజుకి 100 లీటర్ల నుంచి 150 లీటర్లు అవసరం అవుతుంది. ఇవాళ రైతాంగం ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గంలో ఎవరైతే రైతాంగం ఉన్నారో ఇవాళ ఉదయం వర్షం కూడా పడ్డది. రైతులందరూ చాలా ఆందోళనగా ఉన్నారు ఇవాళ. కాబట్టి మన ముమ్మడివరం నియోజకవర్గానికి సరిపడా ఆయిల్ని ఇమ్మీడియట్గా ఇక్కడ బంకులకు ఏర్పాటు చేయమని చెప్పి ఈ ప్రభుత్వానికి ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏదైతే ఎక్కడా కూడా డీజిల్ కొరత లేదని చెప్పి ఇవాళ ఏదైతే హైదరాబాద్లో కూర్చుండి ఏదైతే పౌర సరఫరాల మంత్రి ఏదైతే మాట్లాడారో ఇది మీడియా సృష్టి లేకపోతే సోషల్ మీడియా సృష్టి అని చెప్పి ఏదైతే ఇవాళ ఎంత హాస్యాస్పదంగా మాట్లాడాడో ఒకసారి వాస్తవ పరిస్థితులు ఒకసారి చూడమని చెప్పి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాం. ఏసీ ఏమాత్రం ఉంది స్టాకు మరి తర్వాత ఏంటి పరిస్థితి పాపం వస్తుందబ్బా అమ్మా వస్తుందప్పుడు ఈవినింగ్ వస్తా కొట్టండి. మన ఏరియా అర్థమైందా? మన ఏరియా రైతాంగం కదా చూడు. హలో రే చూడు సార్ కార్ ఇచ్చేసి